నాన్న, మీ మనసు నొప్పించాలని నేను ఈ పని చేయలేదు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత నేను సరిగ్గా భోంచలేకపోయాను, నిద్రపోలేకపోయాను, ఏ పని చేయలేకపోయాను. అంతా అయోమయంగా అనిపించింది. ఎవరికీ చెప్పుకోలేకపోయాను. కానీ ఒక్క విషయం మాత్రం నా మనసుకు బాగా అర్థమైంది. దాన్నే ప్రేమంటారని. నాకు తెలియకుండానే ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాను. నా మనసు నా మాట వినడం మానేసింది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? కని పెంచి ఆశగా ఎత్తుకుని లాలించి మెల్లిగా నడిపిస్తూ చెయ్యి పట్టుకుని ఎదిగేదాకా అండగా ఉంటాం. నా బిడ్డకి ఏ డ్రెస్ అందంగా ఉంటుంది, ఏ స్కూల్లో చేరిస్తే చదువు వస్తుంది, ఏం పెడితే ఆరోగ్యం బాగుంటుంది అన్నీ మీకు చెప్పే చేస్తామే. మరి మాకు చెప్పకుండా మీరెలా ప్రేమిస్తున్నారా? సరే, ప్రేమిస్తే ప్రేమించారు. ఆ ప్రేమతో పాటు అబద్ధం, దొంగతనం అవి వస్తున్నాయే. ఎందుకు చెప్పు? కానీ పెంచిన వాళ్ళని ఎతికి చంపడానిక? తప్పు నాన్న. ఏ బిడ్డ ఆ పని చేయడు. అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా ప్రేమించాక అమ్మానాన్నలకే చెప్పాలనుకుంటాం. కన్న బిడ్డైనా భుజాల దాకా వస్తే స్నేహితుడితో సమానం అంటారు. కానీ ఎంతమంది బిడ్డల్ని స్నేహితులుగా చూస్తున్నారు? నేను అమ్మని, మీ నాన్నని అని పైకెక్కి కూర్చుంటారు. మేము ధైర్యంగా దగ్గర కూడా రాలేకపోతున్నాం. ఫ్రెండ్గా ఉండి చూడండి మీరు. లవ్ ఒక్కటే కాదు, లైఫ్లో ఏం జరిగినా ముందు మీకే చెప్తాం. మమ్మల్ని సరైన దారిలో నడిపించేది మీరేగా నాన్న. నేను అక్కయ్యకి మళ్ళీ పెళ్లి చేసుకునొచ్చి మీకు చెప్పలేదు. మీ అంగీకారం కోసం వచ్చాను. మీకిష్టం లేకపోతే ఆ పవిత్రని నేను పెళ్లి చేసుకోను నాన్న. ఏముంది, ఏనాటికైనా తన్ని పెళ్లి చేసుకుంటానన్న నమ్మకంతో ఉంటుంది. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు. మీ మనసు మా పెళ్లికి ఎప్పుడు ఒప్పుకుంటుందో అప్పుడే నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. అందుకు ఎన్నాళ్ళైనా ఆగుతాం మేము. నాకు మీ అంగీకారమే ముఖ్యం నాన్న. నీకు ఆ అమ్మాయి బాగా నచ్చింది కదా? నీ సంతోషమే నాకు ముఖ్యంరా. కన్న బిడ్డల కోసమేరా తల్లిదండ్రులు బతుకుతోంది. అది మాత్రం అర్థం చేసుకోండి. మేము ఆశించేది అదొక్కటే.